ఈ వీడియోలో మనం కార్డ్ రౌటింగ్ని అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేద్దాము. సో ఇక్కడ స్క్రీన్ మీద ఏముందంటే 16 నోడ్స్ది కాన్ఫిగరేషన్ ఉన్నది. అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో 16 నోడ్స్ ఉన్నాయి, అంటే 16 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కార్డ్ రౌటింగ్లో ఏమవుతుంది అంటే యాక్టివ్ నోడ్స్ ఉంటాయి, ప్యాసివ్ నోడ్స్ ఉంటాయి. యాక్టివ్ నోడ్స్ అంటే యాక్టివ్ కంప్యూటర్స్. సపోజ్ 0 యాక్టివ్ ఉంది అనుకుందాం. సో యాక్టివ్ని ఇట్లా పెడతాం. 0 యాక్టివ్ ఉంది, 2 యాక్టివ్ ఉంది, 5 యాక్టివ్ ఉంది, 11 యాక్టివ్ ఉంది అని అనుకుందాం ఇప్పటికైతే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ, అంటే ఏ నోడ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనేది మనం డిజైన్ చేయాలి. ఒక యాక్టివ్ నోడ్ దాని రెస్పాన్సిబిలిటీ అది తీసుకుంటుంది. అట్లనే ఒక యాక్టివ్ నోడ్ దాని ప్రీవియస్గా ఉన్న ప్యాసివ్ నోడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అది ఎట్లా డిజైన్ చేయాలంటే ఇప్పుడు 0 ఉన్నది. ఫస్ట్ అయితే యాక్టివ్ నోడ్స్ అక్కడ రాసేసుకోండి. 0, ఓకే. 2 ఉంది, 2 0, 2, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, ఇక్కడ 11, అంతే. ఇప్పుడు 2 దగ్గర చూస్తే 2కి ముందు ప్యాసివ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఒకటే ఉంది, సో 1 రాయండి. ఇక్కడ 5కి ముందు ప్యాసివ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 2 యాక్టివ్ నోడ్ కాబట్టి 2 తర్వాత 5 ముందు. ఆ తర్వాత 11కి చూడండి, 10 ఉంది, 9 ఉంది, 8, 7, 6. తర్వాత 0కి వెనకాల ఏమేమి ఉన్నాయి? 12, 13, 14, 15. సో ఇట్లా ప్రతి ఒక్క నోడ్ దాని రెస్పాన్సిబిలిటీ అది తీసుకొని దాని తర్వాత దానికంటే ముందున్న ప్యాసివ్ నోడ్స్ రెస్పాన్సిబిలిటీ కూడా అది తీసుకుంటుంది. సో ఒకవేళ ఈ కాన్ఫిగరేషన్కి 2 అనే నోడ్ ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకుందాం. 2 అనే నోడ్ ఇన్యాక్టివ్ అయిపోతే సింప్లీ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2 1ది రెస్పాన్సిబిలిటీ ఇందాక 2 యాక్టివ్ ఉన్నప్పుడు 2 తీసుకుంటుండే. 2 ఇన్యాక్టివ్ అయిపోగానే 2 1ది రెస్పాన్సిబిలిటీ దాని సక్సెసివ్ యాక్టివ్ నోడ్ తీసుకుంటుంది. అంటే దీని సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏంది? 5. సో 5 తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు దాన్ని. ఓకే, 2 ఇన్యాక్టివ్ అయిపోతే 2 యొక్క సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏంటి? సక్సెసివ్ అంటే ముందు, యాక్టివ్ అంటే నోడ్ యాక్టివేటెడ్ ఉంది. ఆ నోడ్ ఏంది? 5 కాబట్టి ఈ కాన్ఫిగరేషన్లో 5 తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు 5 ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకో, 5 ఇన్యాక్టివ్ కాగానే 11 తీసుకుంటుంది ఈ అన్నిటి రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ 4 యాక్టివేట్ అయింది, 4 యాక్టివేట్ అయింది. 4 యాక్టివేట్ అయితే ఏమవుతుంది? ఓవర్టేక్ చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ ఓవర్టేక్ చేస్తుంది. ఎందుకంటే 4 ముందు 3, 2, 1ని 4 ఓవర్టేక్ చేసి 5 నుంచి 1ని తీసేస్తుంది రెస్పాన్సిబిలిటీస్. సో అప్పుడు 5 ఖాళీగా ఉంటుంది. సపోజ్ 8 యాడ్ అయింది కాన్ఫిగరేషన్కి, 8 యాడ్ అయింది. 8 యాడ్ అయితే ఏమవుతుంది? 8 తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బట్ అట్లనే 7ది రెస్పాన్సిబిలిటీ, 6ది రెస్పాన్సిబిలిటీ కూడా 8 తీసుకుంటుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి, ఎందుకంటే 8 యాక్టివేట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ నుంచి సపోజ్ 11 ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకుందాం. కొంచెం అయినాక 11 ఇన్యాక్టివేట్ అయిపోయింది. 11 డియాక్టివేట్ అయినాక ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది దాని సక్సెసివ్ యాక్టివ్ నోడ్. ఎక్కడుంది? ఇది దాని సక్సెసివ్ యాక్టివ్ నోడ్. 0 ఇస్ ద సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఆఫ్ 11. ఎట్లా చెప్తున్నాం? సక్సెసివ్ అంటే ముందు క్లాక్ వైజ్లో సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఎక్కడున్నది? నెక్స్ట్ ఇమీడియట్ యాక్టివ్ నోడ్ ఎక్కడ ఉన్నది అంటే 0 దగ్గర ఉంది. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయ్యి 11, 10, 9 ఇక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీస్ వెళ్ళిపోతాయి. సో ఇది కాన్ఫిగరేషన్ అండ్ ఇది ఆర్కిటెక్చర్ మామూలుగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కార్డ్ రౌటింగ్. మనం రౌటింగ్ ఎట్లా చేస్తాం? యాక్చువల్గా కార్డ్ ఫండ్ అయ్యింది. ఏంటంటే నువ్వు ఏదన్నా ఫైల్ కోసం కానీ ఏదన్నా గేమ్ కోసం కానీ సర్చ్ చేస్తావు అంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కాబట్టి
ఆ ఫైల్ అనేది సపోజ్ వేరే కంప్యూటర్లో ఉన్నది. ఇప్పుడు ఆ కంప్యూటర్లో ఉంటే మామూలుగా మనము మెసేజ్ కమ్యూనికేట్ చేసుకుంటా లీనియర్గా పోయినాం అనుకో. సపోజ్ n కంప్యూటర్స్ ఉన్నాయి. n కంప్యూటర్స్ ఉంటే ఒక కాన్ఫిగరేషన్లో మనకు కావాల్సిన ఫైల్ ఈ కంప్యూటర్ ఉన్నది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దీన్ని అడుగుతున్నాము, దాంతో దీన్ని అడుగుతున్నాము, దీన్ని అడుగుతున్నాము, దీన్ని అడుగుతున్నాము, దీన్ని అడుగుతున్నాము. దీన్ని అడిగినాక ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఉన్నది ఫైల్ ఉంది, ఫైల్ ఉంది, ఫైల్ ఉంది, ఫైల్ ఉంది, ఫైల్ ఉంది అని. ఇక్కడ బెస్ట్ కేస్లో ఏమవుతుంది, ఇది నీ కంప్యూటర్ అనుకో, నీ కంప్యూటర్కి సక్సెసివ్గానే నీకు ఫైల్ దొరికింది O(1). కానీ వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్ ఏదన్నా ఒకటి కానీ ఏమవుతుందంటే నీ ఫైల్ నీ ఇమీడియట్ నెక్స్ట్లో కాకుండా ఆ నెట్వర్క్లో ఎక్కడనో ఉన్నది, మొత్తం నెట్వర్క్లో. వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఎంత, O(n). సో ఇది ప్రాబ్లం. లీనియర్ కాంప్లెక్సిటీలో నువ్వు ఒక ఫైల్ని సర్చ్ చేయడానికి చూస్తున్నావు ఆ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది మొత్తం దాన్ని కాంప్లెక్సిటీని log(n) లకు తీసుకొచ్చింది. సో O(n) నుంచి log(n) టైం కాంప్లెక్సిటీకి రెడ్యూస్ చేసింది. ఎట్లా రెడ్యూస్ చేసింది, ఎవరు రెడ్యూస్ చేసినారు అంటే కార్డ్ రౌటింగ్ అల్గోరిథం అనేది రెడ్యూస్ చేసింది. సో ఎట్లా రెడ్యూస్ చేసిందంటే మనకి రౌటింగ్ టేబుల్ ఉంటుంది, రౌటింగ్ టేబుల్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటా టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసింది. ఎక్కడి నుంచి, O(n) నుంచి ఆఫ్ log base to n వరకు. సో మన కాన్ఫిగరేషన్లో 16 నోడ్స్ ఉన్నాయి. 16 నోడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆఫ్ log base to of 16 కంప్యూట్ చేస్తే 4 స్టెప్స్లా మనకి ఒక ఫైల్ అనేది రిట్రీవ్ చేసుకోగలుగుతాం. ఎట్లా రిట్రీవ్ చేసుకోగలుగుతామంటే ఫస్ట్ నేను ఒకదానికి రౌటింగ్ టేబుల్ వేసి చూపిస్తా, తర్వాత మీకే అర్థమవుతుంది. సపోజ్ ఇదే కాన్ఫిగరేషన్ తీసుకుందాం. ఇదే కాన్ఫిగరేషన్ తీసుకొని 0 మన సోర్స్ నోడ్ అనుకుందాం. అంటే మనం ఉన్న కంప్యూటర్, నేను యూజ్ చేస్తున్న కంప్యూటర్ ఇస్ 0th కంప్యూటర్. అండ్ నాకు కావాల్సిన ఫైల్ ఏడుంది, సపోజ్ ఓకే నాకు కావాల్సిన ఫైల్ ఇక్కడ ఉన్నది, ఏది మన 7th. ఓకే, ఇది నాకు కావాల్సింది అనుకున్నాం. సో నా కీ ఏంటి, ఫస్ట్ నా సోర్స్, నేను యూజ్ చేసే కంప్యూటర్ 0th కంప్యూటర్. తర్వాత నా కీ ఏంది, నా కీ 7. ఓకే, నాకు కావాల్సిన ఆ ఫైల్ కానీ ఇంకోటి కానీ 7. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 4 స్టెప్స్ కాబట్టి 0 + 1 2 4 8. ఇది క్యాల్కులేట్ చేయండి. ఇది ఎట్లా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. mod config length సో అన్నిటికీ సేమ్. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఎందుకు క్యాల్కులేట్ చేయమంటున్నానంటే ఇది సోర్స్ నోడ్. సో సోర్స్ నోడ్ నుంచి మనకి రౌటింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఇమీడియట్ నెక్స్ట్కి పాయింట్ చేస్తుంది, తర్వాత సెకండ్ దానికి పాయింట్ చేస్తుంది, తర్వాత 4th దానికి పాయింట్ చేస్తుంది, తర్వాత డైరెక్ట్ 8th దానికి పాయింట్ చేస్తుంది. ఎందుకంటే 1 2 4 8. ఓకే, 1
2 4 8. 1 2 4 8 ఎందుకు, మిగతా వాటిలో ఎందుకు చేయదంటే log 16 అంటే 4 స్టెప్స్ కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమో 2 పవర్ 0, సెకండ్ స్టెప్ ఏమో 2 పవర్ 1, థర్డ్ స్టెప్ ఏమో 2 పవర్ 2, ఫోర్త్ స్టెప్ ఏమో 2 పవర్ 3. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది 1, ఇది 2, ఇది 4, ఇది 8. సో అట్లా 5 స్టెప్స్ అయితే 2 పవర్ 4 అది 16. సో బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఎన్ని స్టెప్స్, 4 స్టెప్స్ కాబట్టి 2 పవర్ 3 వరకే, అంటే 1 2 4 8. సో ఇక్కడ పాయింటర్స్ ఉన్నాయి. మన సోర్స్ ఇక్కడ కాబట్టి ఈ 0 అనేది సోర్స్, అంటే ఈ కేసులో 0 కాబట్టి నేను ఈజీగా 1 2 4 8 అని రాసిన. కానీ నెక్స్ట్ టైం ఒకవేళ సోర్స్ నోడ్ సమ్ 4 అయిందనుకో, 4 నుంచి నువ్వు మళ్ళీ 1 2 4 8కి పెట్టొద్దు. 4 + 1 ఆ నోడ్కి, 4 + 2 ఆ నోడ్కి, 4 + 4 ఆ నోడ్కి, 4 + 8 ఆ నోడ్కి. సో అట్లా పాయింటర్స్ పెట్టాలి. ఇది పెట్టినాక ఈ మోడ్ ఎందుకంటే ఓవర్ఫ్లో. ఎక్కడొస్తుంది ఓవర్ఫ్లో అంటే సపోజ్ నా ఈ 15 మన సోర్స్ కంప్యూటర్ అనుకుందాం. +1 చేస్తే 16 అవుతుంది. ఓకే, +1 చేస్తే 16 అవుతుంది. 16 అయితే ఈ కాన్ఫిగరేషన్లో 16th కంప్యూటరే లేదు. +1 చేస్తే 16 ఏం చేస్తుంది? సో +1 అంటే ఇమీడియట్ నెక్స్ట్ పాయింట్ చేయాలి కాబట్టి 15 + 1 ఏంది 16. మోడ్ టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అని 16 mod 16 0. సో ఓవర్ఫ్లోని మనము అడ్జస్ట్ చేసినాం. సో ఓవర్ఫ్లోని అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ మనము మాడ్యులో ఆపరేషన్ యూజ్ చేసినాం. సో ఇదేంటి మనకి దీని ఫార్ములా వచ్చేసి ఎట్లా అంటే ఎస్ అంటే సోర్స్ ప్లస్ 2 పవర్ n mod config length. ఇట్లా వస్తుంది. సో ఇక్కడ 2 పవర్ n ఎవరు డినోట్ చేస్తారు? 2 పవర్ n అంటే నంబర్ ఆఫ్ స్టెప్స్ అన్ని log of config length. ఇది డిసైడ్ చేస్తుంది ఎన్ని. సో ఇది మొత్తం కంప్లీట్ చేసినాక మనకి టేబుల్ వస్తుంది. సో ఇది ఇమీడియట్ నెక్స్ట్ నోడ్. సో రౌటింగ్ టేబుల్లో ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటంటే ఇవి మన నెక్స్ట్ నోడ్స్ 1 2 సోర్స్ 0 కాబట్టి సోర్స్ 0 ఉన్నప్పుడు మాత్రమే 1 2 4 8. తర్వాత దీని రెస్పాన్సిబిలిటీ ఇంటర్వెల్ 1ది 1 to 1 ఉంటుంది, 2ది 1 to 2 కాదు, 2ది 2 నుంచి 3 వరకు, 4ది 4 నుంచి 7 వరకు, 8ది 8 నుంచి 15 వరకు. ఈ బేసిక్గా ఇంటర్వెల్ ఏ నుంచి వస్తుందంటే ఇప్పుడు 1ది ఇంటర్వెల్ అర్థం చెప్పిస్తాను. 1ది ఇంటర్వెల్ అంటే 1 ఎక్కడి వరకు రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాలి. 1 ఎక్కడి వరకు రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాలంటే దాని రెస్పాన్సిబిలిటీ అది హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ పార్ట్ జస్ట్ ఈ పార్ట్ని సెగ్మెంట్ అవుట్ చేస్తున్నాం, అంటే డిఫరెంట్ పార్ట్స్ చేస్తున్నాం మనం. సో నోట్ చేయండి, ఇక్కడ ఈ పార్ట్ని మనము దీని రెస్పాన్సిబిలిటీగా మార్చేస్తున్నాం. తర్వాత 2 ఎక్కడి వరకు రెస్పాన్సిబుల్ ఉండాలి? ఇక్కడ నుంచి ఈ 2 కంప్యూటర్స్కి 2 రెస్పాన్సిబుల్ ఉండాలి. తర్వాత 4 ఎక్కడి వరకు రెస్పాన్సిబుల్ ఉండాలి? ఈ 4 కంప్యూటర్స్కి 4 రెస్పాన్సిబుల్ ఉండాలి. తర్వాత 8 ఎక్కడి వరకు రెస్పాన్సిబుల్ ఉంటుంది అంటే 0ని ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే 0 ఇస్ ద సోర్స్ కాబట్టి. సో సోర్స్ని ఇంక్లూడ్ చేయకుండా ఇన్ని కంప్యూటర్స్కి 8 అనేది రెస్పాన్సిబుల్. సో మనము ఒక సర్కిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం.
ఎట్లా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామంటే ఇగో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 కంప్యూటర్, 2 కంప్యూటర్స్, 4 కంప్యూటర్స్, 8 కంప్యూటర్స్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కంప్యూటర్స్. ఇక్కడ 1 కంప్యూటర్, 2 కంప్యూటర్స్, ఇక్కడ 4 కంప్యూటర్స్. సో బేస్డ్ ఆన్ 2 పవర్ nలోనే మనము ఇది సెగ్మెంట్ చేస్తాం. సెగ్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది సక్సెసివ్ యాక్టివ్ నోడ్. 1కి సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏముంది? 4. ఈ పాత్ల సక్సెసివ్ యాక్టివ్ నోడ్ 4. 2కి సక్సెసివ్ యాక్టివ్ నోడ్ 4. 4కి సక్సెసివ్ యాక్టివ్ నోడ్ 4 ఇస్ ద యాక్టివ్ నోడ్ కాబట్టి దా ఇట్ సెల్ఫ్. 8కి సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏంటి? 8 ఇక్కడ ఉంది. 8 అదంతలో యాక్టివ్ నోడ్ కాబట్టి 8. ఓకే, తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా రాయమంటారు. ఐపీ రాసుకోండి కంపల్సరీ. ఐపీ ఇది రౌటింగ్ టేబుల్. ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఈజీగా ఇంకెట్లా చేయొచ్చు అర్థం చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్. ఫస్ట్ ఓపెన్ చేసి ఇది హోమ్ పేజ్. కార్డ్ రౌటింగ్ 16 నోట్స్ ఈజీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ కంప్యూటర్స్ని యాక్టివేట్ చేస్తున్నా. ర్యాండమ్గా కంప్యూటర్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. దీని లింక్ నేను కింద సెక్షన్లు ఇస్తాను. అప్డేట్ నెట్వర్క్. సో కంప్యూటర్స్ యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు నా సోర్స్ నోడ్ లెట్స్ సే 0 రౌట్ చేద్దాం. 1 2 4 8. తర్వాత ఇంటర్వెల్స్, తర్వాత సక్సెసివ్ నోట్స్, తర్వాత ఇవి ఐపీ అడ్రస్. తర్వాత నాకు రీసోర్స్ లెట్స్ సే 6 అనే రీసోర్స్ కావాలి. 6 అనే రీసోర్స్ నేను ఫైండ్ చేయాలంటే ఇక్కడ నంబర్ 6 ఇస్ ఫైండ్ రీసోర్స్ చేస్తే హాప్ చూడండి 0 to 4 4 to 9. ఇక్కడ ఏమైందంటే 0 నుంచి స్టార్ట్ చేసినాం. మన సోర్స్ కంప్యూటర్ మన సోర్స్ కంప్యూటర్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసినాం. 0 నుంచి ఇమీడియట్గా 4కి ఎందుకు పోయినామంటే మనకు కావాల్సింది 6. ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు 6కి? ఇక్కడ చూడండి 6కి ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? ఇది 1, ఇది 2, 4th. 6కి 4 తోటి రెస్పాన్సిబుల్ ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తాము? ఈ ఇంటర్వెల్కి పోతాం. అంటే ఈ ఇంటర్వెల్కి పోయి దాని సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏంది 4కి మళ్ళీ రౌటింగ్ టేబుల్ తీస్తాం. 4కి రౌటింగ్ టేబుల్ తీస్తే మనకు ఇంకా కావాల్సిన 6. ఇప్పుడు చూడండి 6 ఏ ఇంటర్వెల్ వస్తుంది? 6 to 7 ఈ ఇంటర్వెల్ వస్తుంది. 6 ఈ ఇంటర్వెల్ వస్తుంది కాబట్టి ఈ ఇంటర్వెల్కి పోండి. 9 దాని సక్సెసివ్ నోడ్ పోతే 9 దగ్గర చూస్తే నీకు కావాల్సిన కీ ఉంది, 6 ఉంది కాబట్టి హాల్ట్ చేయి. హాల్ట్ చేసినాక ఆ పాత్ని ప్రింట్అవుట్ చేసుకుంటే 0 4 9. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ 10 అనే నోడ్ ఇన్యాక్టివ్ అయిపోయింది. సో నేను నెట్వర్క్ని అప్డేట్ చేసినాక నాకు కావాల్సిన ఇక్కడ రూటింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం అలా. తర్వాత ఇప్పుడు నాకు కావాల్సిన రీసోర్స్ ఏమో 10. ఇప్పుడు 0 9 11 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం అంటే సోర్స్ 0 కాబట్టి. తర్వాత నాకు కావాల్సిన రిసోర్స్ ఏంది? 10 అనేది ఏ ఇంటర్వెల్లో వస్తుంది? 10 అనేది లాస్ట్ ఇంటర్వెల్ వస్తుంది. ఎందుకంటే 8 నుంచి 15 వరకు 8 అనే ఏమంటారు కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి లాస్ట్ సెగ్మెంట్లో వచ్చింది కాబట్టి 8కి జంప్ అవుతాం మనం. 8కి జంప్ అయ్యి ఇక్కడ నెక్స్ట్ సక్సెసివ్ యాక్టివ్ నోడ్ ఏంది? 9. ఈ 9కి జంప్ అయినాక 9లో చెక్ చేస్తాం మనం నువ్వు ఇచ్చిన కీ ఉందా లేదా. కీ లేదు కాబట్టి 9కి మళ్ళీ రౌటింగ్ టేబుల్ గీస్తాం. సో 9కి రౌటింగ్ టేబుల్ గీసినాం కాబట్టి ఇక్కడ పాత్లో 9 కూడా ఉంది. తర్వాత నువ్వు ఇచ్చిన కీ ఏంది? 10 కాబట్టి ఈ ఇంటర్వెల్ ఉండదు. దాని సక్సెసివ్ నోడ్ 11 పోయి కీ చూడు ఉందా? దొరికింది కాబట్టి ఇక్కడ హాల్ట్ చేయి. సింపుల్.